Good evening, every one of you. Respected DE sir, our AMM sir, and our SSEG T. Reddy garu, shop floor in charge, and senior section engineers, JEs, supervisors, and my dear staff. Today, our electric loco shed is celebrating the retirement farewell function of R. Shankar garu, A.V. Reddy garu, K. Balaji Kumar garu, and E.V. Sheshadri garu. I call upon all the celebrities to come and occupy the dais, please. On this occasion, I would call upon our D sir to honor the celebrities with shawl and memento. Give a big hand, please. ఉన్నది స్వీట్ ప్యాకెట్ కుమారు, ఇంకోటి బాలరాజు గారు, కుమార్ గారు. కేవీ కుమారు, బాలరాజు గారు, సమాలు, రమేష్ గారు. Give a big hand, please. Thank you, sir. గౌరవనీయులు శ్రీ రుద్రవగల శంకర్ గారికి భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తూ
అభినందన మందారమాల. గౌరవనీయులు శ్రీ రుద్రవగల శంకర్ గారు, కీర్తిశేషులు లింగమూర్తి శ్రీమతి కమలాదేవి దంపతులకు 1965వ సంవత్సరంలో మే 12వ తేదీన విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1980వ సంవత్సరంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులై 1982వ సంవత్సరంలో ఇంటర్మీడియట్, 84వ సంవత్సరంలో బిఎల్ పూర్తి చేసి 88వ సంవత్సరంలో సిఎండ్డబ్ల్యూలో యాక్ట్ అప్రెంటిస్ చేసి 1991వ సంవత్సరంలో రైల్వే సర్వీస్ ప్రారంభించారు. ఈ ఆణిముత్యము మన 1992వ సంవత్సరంలో మనకి సేవ చేయడానికై మన ఎలక్ట్రికల్ లోకో సెట్లో అడుగుపెట్టారు. 97వ సంవత్సరంలో కళాశీ హెల్పర్గా, 2000 సంవత్సరంలో టెక్నీషియన్ 3గా, 2007వ సంవత్సరంలో టెక్నీషియన్ 2గా, 2013వ సంవత్సరంలో టెక్నీషియన్ 1గా మరియు 2022వ సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందుతూ వచ్చారు. వీరు ఈసీ సెక్షన్లో 33 సంవత్సరములు తమ అత్యంత ప్రతిభావంతమైన సేవలు అందిస్తూ స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ సొసైటీ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేయడం చాలా అభినందనీయం. విశ్వకర్మ పూజా కమిటీ, అలాగే మన ఈరోజు జరుగుతున్నటువంటి రిటైర్మెంట్ కమిటీల్లో కూడా రథసారథిగా నేటి వరకు నిర్వహిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఎలక్ట్రికల్ లోకో షెడ్లో ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ఎలక్ట్రికల్ లోకో షెడ్ కార్మికుల సహకారంతో ఆర్థిక సహాయం చేయడానికి నాంది పలికి ఎంతో మందికి చేయూతనిచ్చారన్నలో కూడా సందేహం లేదు. అంతేకాకుండా కరోనా సమయంలో రోజుకి 100 మందికి 40 రోజులు అన్నదానం కూడా చేస్తూ వచ్చారు. అన్నదానం ప్రభు. మన ఎలక్ట్రికల్ లోకో షెడ్లో మరణించిన, గాయపడిన కాంట్రాక్ట్ వర్కర్స్ పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేస్తూ వచ్చారు. హెల్ప్ బ్లైండ్ స్కూల్కి మన ఎలక్ట్రికల్ లోకో షెడ్ కార్మికుల సహకారంతో ఆర్థిక సహాయం కూడా చేస్తూ వస్తున్నారు. హెచ్విసిఎల్ దుర్ఘటనలో సమయంలో స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఆర్థిక సహాయం అందించినందుకు ఆనాటి జిల్లా కలెక్టర్ గారితో సన్మానం పొందడం కూడా విశేషం. వీరు న్యాయజ్యోతి అనే సేవా సంఘాన్ని స్థాపించి పేదలకు ఉచిత సలహాలు అందిస్తూ వస్తున్నారు. మన శ్రీ రుద్రవగల శంకర్ గారు స్నేహశైలిగా, సౌహృదయుడిగా, మంచిగా మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ నేటికి 33 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకుని ఈ రోజున పదవీ విరమణ చేసిన శుభతరుణంలో వారికి ఇవే మన యావత్ కార్మికులందరి తరపున, సోదరి సోదరులందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ రుద్రవగల శంకర్ గారు 1998వ సంవత్సరంలో శ్రీమతి సంధ్యాకుమారి గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది అవతల తీరం చేరుకున్న శుభతరుణంలో ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మనందరి తరపున ఈ సన్మాన పత్రాన్ని బహుకరిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. Teja to come and give the introduction to A.V. Reddy garu. నా తోటి రిటైర్మెంట్ కమిటీ బ్రదర్కి ముందు ఆర్ శంకర్ గారికి లాంగ్ లివ్ ఆర్ శంకర్ గారు, లాంగ్ లివ్ ఆర్ శంకర్ గారు, లాంగ్ లివ్ ఆర్ శంకర్ గారు. గౌరవనీయులు శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారికి భారతదేశంలో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ షాప్ సమర్పిస్తున్న సన్మాన పత్రం గౌరవనీయులు శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు క్రీస్తులు అప్పలస్వామి ఉత్తమ దంపతులకు తేదీ 5/5/1965 సంవత్సరంలో విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులై ఐటీఐ పూర్తి చేసి 1989 సంవత్సరంలో డిఎల్ఎస్ విఎస్కేపీలో కళాశీగా రైల్వే సర్వీసు ప్రారంభించారు.
1992 సంవత్సరంలో మన ఈఎల్ఎస్లో అడుగు పెట్టారు. వీరు 2000 సంవత్సరంలో టెక్నీషియన్ 3 గాను, 2003 సంవత్సరంలో టెక్నీషియన్ 2 గాను, 2009 సంవత్సరంలో టెక్నీషియన్ 1 గాను మరియు 2018 సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు E4, E5, HP, M5 మరియు M1 సెక్షన్లో తమ అత్యుత్తమ ప్రతిభావంతమైన సేవలు అందించారు. మన శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు స్నేహశీలిగా, సహృదయుడిగా, మంచికి మారు పేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిక కార్మికులు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 36 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఇది 31/5/2025 సంవత్సరంలో పదవీ విరమణ చేసిన శుభ తరుణములో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు 1994 సంవత్సరంలో శ్రీమతి సుజాత గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి ఒక కుమారుడు ఒక కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దివ్యంగా ఇది ఆవిడ తీరము చేరుకున్న తరుణంలో ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహూకరించుకుంటున్నాము. లాంగ్ లీవ్ శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు, లాంగ్ లీవ్ శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు, లాంగ్ లీవ్ శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారు. ఇట్లు ఎలక్ట్రిక్ లోకోచర్ స్టాఫ్ విశాఖపట్నం. Good evening, respected dignitaries, to all ladies and gentlemen here in these premises. I would like to begin with a quote by Patrick Foley, and a quote, yes, retirement is like this. In this regard, I would like to begin with a quote by Patrick Foley, and I quote, "Retirement is the black of piece of paper, and it is a chance to redesign your life into something new and different." I give my heartfelt congratulations to all the 4 members who have successfully completed their course of career, crossing all ups and downs and reaching this milestone. గౌరవనీయులు శ్రీ ఈత వెంకట శేషాద్రి గారికి భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీ ఈత వెంకట శేషాద్రి గారు, కీర్తిశేషులు కృష్ణారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు తేదీ 3/5/1985 సంవత్సరమున రాజమండ్రి నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో ఖర్గపూర్ ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులై పియూసీ పూర్తి చేసి 1990 సంవత్సరంలో ఖర్గపూర్లో వెల్డర్ 3గా రైల్వే సర్వీస్ ప్రారంభించారు. వీరు 1995 సంవత్సరంలో వెల్డర్ 2గా చేసి 2001 సంవత్సరంలో మన ఈఎల్ఎస్లో టెక్నీషియన్ 2గా అడుగుపెట్టారు.
వీరు 2003 సంవత్సరంలో టెక్నీషియన్ 1గా మరియు 2014 సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు M6, E2, E1, PPO మరియు బడ్జెట్ సెక్షన్లో తమ అత్యంత ప్రభావితమైన సేవలు అందించారు. వీరు NCCలో బి సర్టిఫికేట్ దక్కించుకున్నారు. అంతేకాకుండా స్టాఫ్ క్యాంటీన్ ఇక్కడ ట్రెజరర్ రాయబడింది, అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తారు నాతో పాటు. దయచేసి స్టాఫ్ క్యాంటీన్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీగా మరియు స్టాఫ్ బెనిఫిట్ ఫండ్తో తమ సేవలు అందించారు. మన ఈత వెంకట శేషాద్రి గారు స్నేహశీలిగా, సహృదుడిగా, మంచికి మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 35 సంవత్సరాల సర్వీస్ని పూర్తిగా చేసుకుని తేదీ 31/5/2025 పదవి విరమణ చేసిన శుభ సమయంలో, శుభ సందర్భంలో, శుభ తరుణంలో వారికి ఇవియే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈత వెంకట శేషాద్రి గారు 1992 సంవత్సరంలో శ్రీమతి చంద్రసేన గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవలి తీరం చేర్చుకున్న శుభ తరుణములు ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తన తూగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరిస్తున్నాం. లాంగ్ లివ్ ఈత వెంకట శేషాద్రి గారు. కమ్ ఆన్ వన్స్ అగైన్. లాంగ్ లివ్ వెంకట శేషాద్రి గారు. కమ్ ఆన్ లేడీస్, లాంగ్ లివ్ వెంకట శేషాద్రి గారు. కమ్ ఆన్ జెంట్స్ ఆల్. లాస్ట్ టైం లాంగ్ లివ్ ఈత వెంకట శేషాద్రి గారు. థ్యాంక్ యూ. Now I would call upon our KNR Rao garu to come and give the introduction to our Balaji Kumar garu. అందరికీ శుభ సాయంత్రం. స్నేహశీలి, సుగుణశీలి, సౌమ్యశీలి, గౌరవనీయులైన శ్రీ కాలిపు బాలాజీరావు గారికి భారతదేశంలోనే అత్యధిక లోగోలు కలిగినటువంటి మరియు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులైన శ్రీ కాలిపు బాలాజీరావు గారు కీర్తిశేషులు వెంకట్రావు, శ్రీమతి పార్వతి దంపతులకు తేదీ 24/5/1965 సంవత్సరంలో విజయనగరం జిల్లా జామి గ్రామంలో జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో SSLC పూర్తి చేసి ఆ తదుపరి MA పట్టభద్రులైంది. శ్రీ బాలాజీ కుమార్ గారు 1992 సంవత్సరంలో కళాశీగా మన ELSలో రైల్వే సర్వీసు ప్రారంభించారు. వీరు 1997 సంవత్సరంలో కళాశీ హెల్పర్గా, 2000 సంవత్సరంలో తృతీయ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2007 సంవత్సరంలో ద్వితీయ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2013 సంవత్సరంలో ప్రథమ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2022 సంవత్సరంలో విశిష్ట సాంకేతిక నిపుణుడిగా పదోన్నతులు పొందారు. శ్రీ బాలాజీ కుమార్ గారు G1 M4 సెక్షన్లో తమ అత్యుత్తమ సేవలు అందిస్తూ పిట్ వీల్ లేత్, స్ప్రింగ్ వర్క్స్, క్రేన్ రిపేర్ వర్క్స్, BLS మోడిఫికేషన్ వర్క్స్, డంపర్ టెస్టింగ్ వర్క్స్లో తమ అత్యుత్తమ సేవలు అందించి ఒక DRM అవార్డు పొందారు. సమున్నత వ్యక్తిత్వం, వినమ్ర మనస్తత్వం, పరోపకార పారాయణత్వం మూర్తిభవించిన శ్రీ బాలాజీ కుమార్ గారు స్నేహశీలిగా, సహృదయుడిగా, మంచికి మారుపేరుగా అందరి మన్ననలు పొందుతూ
కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మనల్ని పొందుతూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకునే తేదీ 31/5/2025 సంవత్సరంలో పదవి విరమణ చేస్తున్న శుభ తరుణంలో వారికి ఇవి మనందరి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ బాలాజీ కుమార్ గారు శ్రీమతి సీతా మహాలక్ష్మి గారితో 1992 సంవత్సరంలో పెద్దల శతాయుష్మాన్ దీవెనల మధ్య సప్తపదితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 2 కుమార్తెలు సంతానంతో వర్ధిల్లారు. ఆ దంపతుల యొక్క శేష జీవితం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తోడుతూగాలని మనందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరించుకుంటున్నాం. లాంగ్ లివ్ శ్రీ తాలింపు బాలాజీ కుమార్ గారు. లాంగ్ లివ్ శ్రీ తాలింపు బాలాజీ కుమార్ గారు. లాంగ్ లివ్ శ్రీ తాలింపు బాలాజీ కుమార్ గారు. ఇట్లు విద్యుత్ లోకల్ షెడ్ స్టాఫ్ విశాఖపట్నం. రోజున పదవి విరమణ చేస్తున్న 4 సహోద్యోగుల గురించి క్లుప్తంగా ఒక మాట చెప్తాను. గరుడు గంధర్వ యక్ష కింబిర కింపురుష దేవ యమలోకాలు 7 ఊర్ధ్వ లోకాల్లోనూ అతల వితల తలాతల రసాతల మహాతల భూతల పాతాళ లోకాలు 7 అధోలోకాల్లోనూ ఈ 14 లోకాలను పరిపాలించే సత్యలోక వైకుంఠ కైలాసాల్లోనూ అతి ఉత్కృష్టమైనది అతి శక్తివంతమైనది మానవ జన్మ. అటువంటి మనుషులుగా జన్మించి కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలనే అరిషడ్ వర్గాన్ని అదుపులో పెట్టుకుంటూ సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఇది ఆవలి తీరం చేరుకుంటున్నటువంటి శ్రీమతి అండ్ శ్రీ రుద్రావజుల శంకర్ గారి దంపతులకు, శ్రీమతి అండ్ శ్రీ అనుపాన వెంకటరెడ్డి గారి దంపతులకు, శ్రీమతి అండ్ శ్రీ ఈత వెంకట శేషాద్రి గారి దంపతులకు, శ్రీమతి అండ్ శ్రీ కాలిపు బాలాజీ కుమార్ గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క శేష జీవితం క్షేమ స్థైర్య అభయ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తోడుతోగాలని మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇట్లు విద్యుత్ లోకల్ షెడ్ స్టాఫ్ విశాఖపట్నం. Thank you. KNR garu, thank you very much. Now I would call upon our D sir to come and give the greetings on this beautiful occasion. MM sir, Koti Reddy, my dear special persons who are in the dais, my senior supervisors and all the lovely ELS family. As we can see that today there is a huge crowd here, a very large excitement. I have never seen this crowd before. They are loving so much, this much love and affection towards any employee, towards any staff here. So I wish you a very happy, healthy retirement and superannuation. I wish that you spend your remaining time with your children, grandchildren and have a happy time. Thank you. Thank you, sir. Blessings. Now it's the time of the trade union. I would call upon behalf of East Coast Railway Shramik Union, Sri Hari Garu, working president, to come and honor Shankar Dada in the garland.
టైం లేదు.